నాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ధనమపు చరితల నాయకుడా, పదుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ఇది ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ ఈరోజు స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డెప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విచ్చేసిన మంత్రివర్యులందరికీ పేరు పేరున స్వాగతం. స్వర్ణాంధ్ర 2047 రూపకల్పనలో పాల్గొన్న విద్యార్థులు, వివిధ సెక్టర్స్ కి సంబంధించిన వారు ఈ రోజు కార్యాచరణలో కూడా పాలు పంచుకుంటున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకుంటున్నాం. ఈ జ్యోతి ప్రజ్వలనలో పాల్గొంటున్న వారు స్వర్ణాంధ్ర 2047 రూపకల్పనలో కూడా వీరు పాల్గొన్నారు. జాహ్నవిక జ్యోతి ప్రజ్వలనకి ముఖ్యమంత్రి గారికి క్యాండిల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంచంచలమైనటువంటి ఒక నిబద్ధతతో, ఒక కట్టుబాటుతోటి దేశానికి ఆదర్శంగా నిలిచే ఒక సంపన్నమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనే కృషి మన ముఖ్యమంత్రి గారిది. మనందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 దిశగా ముందుకు వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా, శుభప్రదంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం.